అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులు గుర్తు తెలియని ఆయుధాలతో కాల్చి చంపడాలు, ఉన్నట్టుండి పిచ్చి పట్టినట్టు కాల్చి పడేయడాలు జరుగుతుంటే అది వ్యక్తి యొక్క లోపం. వాళ్ళ సైకలాజికల్ డిఫాల్టు. ఆయుధాలు కొనుక్కునే హక్కు ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని తప్పు చేస్తున్నారన్న రూట్లోకి వెళ్ళారు. బట్ న్యూయార్క్లో మందాని ఎన్నికే అక్కడున్నటువంటి విదేశాల నుండి వచ్చి చొరబడి సెటిల్ అయిన శరణార్థుల యొక్క మతపరమైనటువంటి దేశపు కోరికకి ఆరంభం అన్నది ప్రపంచమంతా చెప్పినా వినలేదు. గుడ్డిగా న్యూయార్క్ ప్రజలు వాళ్ళని పెంచి పోషించి ప్రోత్సహించి అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఫలితం న్యూయార్క్ నగరపు రోడ్లు నిరంతరం మత కార్యకలాపాలకి వేదికలుగా మారుతున్నాయి, ఉద్యమాలకి ఒక ఆటగా మారుతున్నాయి. క్రమంగా అమెరికాని ఇస్లామిక్ రాజ్యపు మార్పుకి న్యూయార్క్ వేదికగా చేసుకుంటున్నాం, భవిష్యత్తులో అమెరికా మొత్తం ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తామని మందాని బహిరంగంగానే ప్రకటిస్తున్నాడు. ఏమీ పీకలేని పరిస్థితుల్లో అమెరికన్ రాజ్యాంగం ఉంది, అమెరికన్ ప్రభుత్వం ఉంది, అమెరికన్ పరిస్థితులు ఉన్నాయి. లేటెస్ట్గా ఏదైతే అక్కడే ఉన్నటువంటి ఒక ఫెడరల్ ప్లాజా దగ్గర ఒక పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కాదు కనిపించింది. అక్కడ పేలుడు జరిగింది. ఫెడరల్ ప్లాజా బయట జరిగినటువంటి ఈ పేలుడులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి. ఒక భవనానికి సంబంధించిన ఒక ప్రాంతం మొత్తం కూడా మంటల్లో చిక్కుకుంది. తర్వాత ఆపారు. అయితే ఈ ఉత్పాతానికి, ఈ ఉన్మాద కార్యకలాపానికి, అంటే భారతదేశంలో ఎట్లయితే చేసుకొచ్చారో ఇప్పుడు అక్కడ బిగిన్ చేసినట్టున్నారు. దానికి సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం అని ప్రకటించారు పోలీసులు.